మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఇట్లా పొద్దున టైంలో కలుసుకోవటం చాలా బాగుంది, చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాము. ఈరోజు మనము మళ్ళా ప్రకటన గ్రంథంలో వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ అధ్యాయం దగ్గర మనం ఆపేసినాం. ఏప్రిల్ 6 నుంచి నెక్స్ట్ డే నుంచి మనం చెప్పలేదు వాక్యము. ఏప్రిల్లో ఆపేసినామంటే మే కూడా పోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. చాలా సంతోషం. అందరు కూడా ప్రకటన గ్రంథం తీయండి. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, నీకు వందనాలు. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు చేయవాడా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మరి మనం చూస్తే ప్రకటన గ్రంథం రాసిన రచయిత ఎవరు అంటే యోహాన్ భక్తుడు. బైబిల్లో యోహాన్ భక్తులు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఈ యోహాన్ భక్తుడేమో యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన. యేసుప్రభు వారు ముగ్గురు శిష్యులను బాగా ప్రేమించేవాళ్ళు. అందులో కూడా ఈయన ఒకడు. యేసుప్రభు వారు చనిపోయినప్పుడు మరి వాళ్ళ అమ్మగారిని కూడా యేసుప్రభు వారు ఈయనకి అప్పచెప్పారు. ఈ యోహాన్ గారు మరి మరియమ్మ గారిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. సొంత తల్లిగా లెక్క చూసుకున్నాడు. మరి యోహాన్ భక్తుడు చాలా గొప్ప దైవజనుడు, చాలా మంచి వ్యక్తి, మంచి సేవ చేశాడు. మరి ఆయన పరిచర్యకి ఆయన చూపించే ప్రేమ, ఆ మాదిరి, తగ్గింపును బట్టి చాలామంది రక్షణలోనికి వచ్చారు. అది ఓర్వలేక అప్పుడున్న రోమియోలు ఈయనను బాగా చిత్రహింసలు పెట్టారు. మండుతున్న నూనెలో కాల్చటము, విషం ఇయ్యటము, కొరడాలతో కొట్టియటము, ఇవన్నీ చేసినా కానీ ఈయనకు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ఈయనకు మరణం రాలేదు. యేసుప్రభు శిష్యుల్లో మిగతా వారందరూ చాలా భయంకరంగా చంపబడ్డారు, కానీ ఈయనకు మాత్రం దేవుడు అది ఇవ్వలేదు. ఈయన కొంచెం స్పెషల్ అన్నమాట. మంచి మోకాల ప్రార్థనా పరుడు. మోకాళ్ళన్నీ కూడా కందిపోతుండే, అంత బలంగా ఎక్కువగా ప్రేయర్లో ఉండి దేవుని ఒక డీపెస్ట్ విషయాలు, తెలియని రహస్యమైన సంగతులు దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకునేవాడు. ఈయన చనిపోతలేడు అని చెప్పి అక్కడున్న రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈయన కళ్ళకి గంతలు కట్టి పద్మాసు అనే ద్వీపం దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. చుట్టూ సముద్రము, కొంచెం ల్యాండ్ ఉంటుంది. అక్కడ మాట్లాడుకునేటోళ్ళు కూడా ఎవరు ఉండరు, ఎవరు కూడా వెళ్ళరు. అలాంటి పొజిషన్లో ఈయనకి ఏం చేయాలో అర్థం కాలే, దిక్కుతోచని స్థితి. ప్రభువు మీద ఆధారపడి సండే రోజు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాడు భారం కలిగి. ప్రభా, నన్ను రక్షించు, నా ప్రాణం తీసుకపో, నేను ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి అని. ఇక అదే ఫైనల్ స్టేజ్. ఇంకేముంది, నేను చచ్చిపోతాను అనుకుంటాడు. అక్కడున్న రోమన్ గవర్నమెంట్ ఆయనని ఆ విధంగా ఎందుకు బంధిస్తుంది అంటే ఆయనంతటా ఆయనని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. మెంటల్గా దాడి అన్నమాట. ఈయన ఆత్మహత్య చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి భారం కలిగి ప్రేయర్ చేస్తాడు. ఆ ప్రేయర్ చేసినప్పుడు దేవుని ఒక ఆత్మ వచ్చి ఇక్కడ రమ్ము అని చెప్పి ఆయన తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. పరలోకంలో 30-40 సంవత్సరాల క్రితం చూసిన యేసయ్యని మళ్ళా చూస్తాడు. చాలా సంతోషపడతాడు. యేసుప్రభు వారు కూడా ఈయనను చూసి బాగా సంతోషపడి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నీకు కనిపించిందంతా కూడా నువ్వు గ్రంథంలో రాయి అంటాడు. ఆయన దర్శనాలు చూసిన తర్వాత రాస్తాడు.
ఈయన ఆత్మరూపంగా అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. మరి ఆత్మరూపంగా వెళ్ళిపోతే చచ్చిపోవాలి కదా బ్రదర్ అంటే అట్లేమి ఉండదు. ప్రాణం పోతేనే మనిషి చనిపోతాడు, కానీ ఆత్మ బయటకు వస్తే ఏం చనిపోడు. మనం బాగా ప్రార్థన చేస్తూ ఉంటే మన అంతరాత్మ బయటకు వస్తుంది, అనేక ప్రాంతాలు తిరిగేసి వస్తుంది. మన శరీరం పడుకొని ఉంటుంది, కానీ మన ఆత్మను మనం బయటికి పంపించచ్చు. అది అప్పటి నుంచి ఉన్న ప్రక్రియ. ఇప్పుడు కూడా మనం బాగా ప్రార్థనలో ఉంటే, ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తే, ఎక్కువగా బాగా భాషలు మాట్లాడితే మనకు కూడా దేవుడు ఆ అనుభవం ఇస్తాడు. మనకు కూడా దేవుడు ఆ అనుభవం ఇచ్చునుగాక. ఆమెన్. అయితే మరి యోహాన్ గారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతలు, దేవుని ఒక సింహాసనము ఇట్లా చాలా చూశాడు. దేవుడు ఒక గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథంలో 7 ముద్రలు ఉన్నాయి. 7 సీల్స్ అంట. ముద్ర అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ ఒక కవర్ తీసుకొస్తా ఉన్నప్పుడు దాన్ని అంటుకొని ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే దాన్ని చింపాలి, లేకపోతే ఆ ముద్రను తీయాలి. అయితే లోపల ఉన్న మ్యాటర్ మనకు దొరుకుతుంది. అట్లా ఒక బుక్ ఉండే. బుక్ అంటే మన దగ్గర ఉన్న బుక్ కాదు, ఇప్పుడు మనం చూసే బుక్స్ కాదు. అప్పుడు అది వేరే ఉంటుండే, చుట్టాల్లో చుట్టబడి ఉంటుండే. అది ఆ బొమ్మ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ చుట్టాలు ఇట్లా ఓపెన్ చేస్తే అందులో మ్యాటర్ కనిపిస్తుంది. ఆ ఆ పుస్తకము ఎవరు ఓపెన్ చేయదు, దేవుడే ఓపెన్ చేయాలని చెప్పి 7 సీళ్ళు ఎవరు వేశారు. పరలోకంలో ఆ చుట్టాలు ఓపెన్ చేయటం ఎవరు వశం కాదు, ఎవరికి అంత సీన్ లేదు. యేసయ్యకి అంత సీన్ ఉంది. యేసయ్య మరి ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క దర్శనము ఆ బుక్ లోపలికి కనిపిస్తుంది. తెల్లటి గుర్రం మీద ఒక ఆయన పరిగెత్తుతున్నాడు, నల్లటి గుర్రము, పాండురంగము, మెరూన్ కలర్, లేకపోతే ఎర్ర గుర్రం మీద ఒక వ్యక్తి అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత దర్శనం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దాని వివరణ దేవునికి అడిగినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. కొన్నేమో ఈయననే తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఒక సన్నివేశం చూసిండు. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచితిని. అంతకుముందు గుర్రాలు, దాని మీద జరుగుతున్న మనుషులను చూశాడు. ఈసారి 5th సీల్ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం కొరకు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రవచనాలు కాదు, దర్శనాలు కాదు. ప్రవచనాలు దర్శనాలు లేవని నేను కూడా అంటలేను, ఉండొచ్చు, ఉన్నాయి, నేను నమ్ముతా, నేను చెప్తా. కానీ దేవుని వాక్యము నిమిత్తము, దేవుని కోసం ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలు, చంపబడ్డ ఆత్మలు దేవుని బలిపీఠం కింద ఉండటం నేను చూసిన అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఒకవేళ ప్రభు చిత్తమై దేవుని ఒక వాక్యం కొరకు కానీ దేవుని కోసం మనం చంపబడితే అంతకంటే గొప్ప ధన్యత ప్రపంచంలో ఏది లేదు. డైరెక్ట్గా పరలోక రాజ్యమే, ఇక నీకు తీర్పు కూడా ఉండదు. గొప్ప విషయం అది. హల్లెలూయా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మళ్ళా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రిస్టియన్స్ మీద ఎక్కువ దాడి పెరిగిపోతుంది, చాలామంది చంపబడతారు. అమ్మాయిలు అయితే చాలామంది పాడు చేసేస్తారు. చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకొక 5 సంవత్సరాలు ఘోరం అన్నమాట, మనం తట్టుకోలేం. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు. అది దేవుడు అదంతా రాసిపెట్టిండు అట్లా జరగాలి అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తొందరగా వస్తున్నాడు, మనం సిద్ధపడాలి. ఇంకా మిగతాది ఏమీ లేదు. టైం అయిపోయింది, ఏమీ లేదు. దేవుని వాక్యంని నెరవేర్చాలి, వాక్యం కోసం జీవించాలి. తర్వాత దేవునికి సాక్షిగా ఉండాలి. ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోయినాం. మా ఆయన ఏమనుకుంటాడో, మా కొడుకులు ఏమనుకుంటారో,
నేను బాప్తిజం తీసుకోను తర్వాత చూస్తా అట్లా కాదు. దేవుని కోసం బతకటం అనేది నేర్చుకోవాలి. అయితే అట్లా దేవుని కోసం బోల్డ్గా బతికే వాళ్ళని కొంతమంది చంపేస్తారు. చంపేసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మలన్నీ కూడా బలిపీఠం కాడ స్టోర్ అయ్యాయి అంటున్నాడు. దేవుడు మధ్యాకాశంలో రాకముందు ఎంతోమంది చంపబడతారు, ఘోరంగా చంపబడతారు, రక్తాన్ని చిందిస్తారనమాట. లోకంలో ఒక సంఖ్య ఉంది, ఒక నంబర్ ఉంది, ఇంతమంది చనిపోవాలి, ఇంతమంది చనిపోయిన రాజ్యానికి రావాలని దేవుడు ఒక లెక్క పెట్టుకున్నాడు. అంతమంది చంపబడిన తర్వాత అప్పుడు దేవుడు మధ్యాకాశంలో వస్తాడు, అప్పటి వరకు రాడు. అది కూడా ప్రకటన గ్రంథంలో రాశాడు. ఎవరు పడతారు బ్రదర్ అంటే మనం చెప్పలేము. ఒకవేళ మన పేరు అందులో ఉందనుకో మంచిగా ప్రాణాలు వదిలేయటం బెస్ట్. హల్లెలూయా. ఎందుకంటే డైరెక్ట్ పరలోక రాజ్యం పోయే సబ్జెక్ట్ అది, చాలా ఇంపార్టెంట్. ఇంకా భయంకరమైన దినాలు వస్తాయి. అక్కడ తేలిపోతుంది మన భక్తి. దేవుని కోసం నిలబడతావా, సైతాన్ కోసం నిలబడతావా, అన్యుల కోసం నిలబడతావా? అమ్మో నాకు దేవుడు వద్దు అంటే ఖచ్చితంగా ఇంకా నరకానికి పోవాలి. నాకు ఏమొద్దు, నాకు దేవుడే కావాలంటే నిత్యం బతికే లోకంలో మనం వెళ్తాం. హల్లెలూయా. ముస్లిమ్స్లో కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. అల్లా దేవుణ్ణి తప్ప మొహమ్మద్ ప్రవక్తని ఒప్పుకోకుండా నువ్వు ఏం చేసినా తప్పే. జిహాద్ అంటారు, పరిశుద్ధమైన యుద్ధం. అందరూ ఒప్పియండి, కావాలంటే దాంతో యుద్ధం చేయండి. ఆ యుద్ధంలో మీరు చనిపోతే మీరు మోక్షానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. ఆ పరలోకంలో చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు, మీరు ఎంతమందినైనా అనుభవించవచ్చు. తర్వాత నదిలో మందు ఉంటుంది, విపరీతంగా మనం మందు తాగొచ్చు. ఇట్లాంటి విషయాలు ఖురాన్లో ఉన్నాయి. ఎంత భయంకరం అంటే ఒకసారి మనం ఆలోచిస్తే, మామూలుగా శరీరానికి కోరికలు ఉంటే టేస్ట్ ఉంటుంది, కానీ చనిపోయిన ఆత్మకి ఏం టేస్ట్ ఉంటుంది మీరు చెప్పండి. శరీరం ఉంది, ఆకలేస్తుంది. ఎందుకు ఆకలేస్తుంది? మనం పని చేస్తాం, మనం పని చేసిన ఎనర్జీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఆకలేస్తుంది. మనం ఫిజికల్గా మనం తింటాము, అది కడుపులో పోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ అది అరిగిపోతుంది, అది బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఆత్మకు ఎక్కడ ఉంటుంది? ఆత్మకి ఫిజికల్ వరల్డే ఉండదు కదా, టచ్లో ఉండదు. హల్లెలూయా. అక్కడేమో అట్లా రాయబడ్డది. ఇక్కడ బైబిల్లో క్లియర్గా సైన్స్ ప్రకారం 100% నిజం రాయబడ్డది ఏంటంటే, దేవుని కొరకు చనిపోయిన వాళ్ళంతా అక్కడ వెళ్తారు. దేవుని యొక్క బలిపీఠం ఉంటుంది, పరలోకంలో ఉంది బలిపీఠం. ఆ బలిపీఠం కింద ఆత్మలు ఉంటాయి. ఎవరి ఆత్మలు అంటే ఈ చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల్ని యోహాన్ భక్తుడు కూడా చూసిండు, కొన్ని వందల వేల లక్షల మంది. రోమన్ గవర్నమెంట్లో దాదాపుగా 10 కోట్ల మందిని చంపేసారు వాళ్ళు, క్రైస్తవుల్ని. యేసయ్యని నమ్మినామంటే కథం నరకుడే. చాలా భయంకరంగా టార్చర్ పెట్టేటోడు. ఎవరైతే ప్రభువుని నమ్ముకోకుండా ఉంటారో వాడు కాపాడబడేటోడు, వానికి అంత శ్రమ ఉండేది కాదు. కట్టేసి కాళ్ళకి కట్టెలు కట్టేసి తారు పోసి మెల్లగా అంటించేటోళ్ళు. కాలు భయంకరంగా కాలుతూ మొత్తం బాడీ అంతా కాలిపోయేది. లేదు అంటే ఒక ఆవు లాంటి ఒక బొమ్మను తయారు చేసి పెద్దది ఐరన్ తోటి, ఇత్తడితోటి, ఆ ఆవు లాంటి బొమ్మ కడుపులో మనిషిని పెట్టి కడుపు కింద మంట కాల్చేటోళ్ళు. మొత్తం రోస్ట్ అయిపోయేటోడు అనమాట మనిషి. మెల్లగా అది అంతా బ్రోన్స్ అంతా ఇనుము ఇత్తడి మంటకు వేడై భయంకరమైన టార్చర్ అన్నమాట. దాని లోపల పోయినామంటే కథం ఏం చేయలేం, చాలా భయంకరం. అట్లా భయంకరమైన టార్చర్. లేదు అని అంటే ఇవంతా కూడా రోమియోలు కనిపెట్టిన టెక్నిక్లు అనమాట.
ఒక మనిషిని చిత్రహింసలు పెట్టి ఎట్లా చంపాలి, లేదు అంటే ఇంకా కొంతమందిని బట్టలని విప్పేసి, వాళ్ళ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వెనుక మోషన్కి మనం పోతాం కదా, అక్కడ ఒక షార్ప్ ఎడ్జ్ కర్ర మీద కూర్చోబెట్టేటోళ్ళు కింద అన్నమాట. కూర్చోబెట్టి వదిలేసేటోళ్ళు, కాళ్ళు చేతులు కట్టేసేటోళ్ళు. మెల్లమెల్లగా మనిషి కిందికి దిగుతూ ఆ కర్ర లోపలికి పోతుంటుంది, మనిషి కిందికి దిగుతూ ఉంటాడు. అట్లా 2 రోజులు 3 రోజుల తర్వాత ఆ మనిషి చనిపోతాడు. చనిపోకముందే గద్దలు, రాబందులు వచ్చి ఆ మనిషి బతుకున్నప్పుడు పీక్కొని తినేటోళ్ళు అనమాట. వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు చాలా భయంకరం. మనం బతుకున్నప్పుడే రాబందులు వచ్చి ఇట్లా పొడుచుకొని తింటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. కళ్ళు పొడుచుకొని తింటుంది, ముక్కు పొడుచుకొని తింటుంది. అట్లా కొన్ని వందలు, ఒకటి కాదు 2 కాదు. 2 రోజుల తర్వాత చనిపోతాడు ఆ మనిషి. బాడీ ఏమీ ఉండదు, బాడీలో ఉన్న పార్ట్స్ అంతా కూడా అవి తినేస్తూ ఉంటాయి. చాలా భయంకరం. ఏదో పెద్ద తప్పు చేసినట్టు, దరిద్రమైన పని చేసినట్టు నీకు శిక్ష అన్నట్టు రోమన్ గవర్నమెంటు ఆ విధంగా శిక్షలు పెట్టేది. దానికి ఎదురు లేకుండే అట్లా జరిగింది. చాలామంది ప్రార్థన చేసిన తర్వాత ఆ రోమియోలు మళ్ళీ మారిపోయారు. అప్పుడు సమాధానం కలిగింది. అదంతా సంఘ చరిత్రలో ఉంటుంది. మనం సంఘ చరిత్ర చదివితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. అంటే దేవుని ప్రజలు ఇంత ఘోరంగా చంపబడ్డారా అని. ఇంకా చాలా టెక్నిక్లు అనమాట, మనం చెప్పలేం. రాత్రి మనకు భయం అయిపోతుంది. మనిషి శరీరం కోయటం, ఆలుగడ్డ పొట్టును ఎట్లయితే కోస్తామో అట్లా శరీరం అంతా కూడా కోయటం వల్ల భయంకరమైన నొప్పి వచ్చి, పెయిన్ వచ్చి ఆ మనిషి ఒక 2-3 రోజుల తర్వాత చనిపోతాడు. ఒక పైన నుంచి రక్తం కారుతుంటుంది, ఒక పక్క నుంచి మాంసం తెగి పడిపోతూ ఉంటుంది. కానీ ఆ మనిషి మళ్ళీ బతికే ఉంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చంపాలా ఏమంటే నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు. కొంతమంది ఏం చేసేటోళ్ళంటే ఆ పనిష్మెంట్ని చూసి అమ్మో వద్దురా బాబు అని చెప్పి అన్యుల్లో కలిసిపెట్టేవాళ్ళు. తక్కువ మంది ఏం చేసేవాళ్ళంటే ఉంటే ఉన్నాం లేకపోతే ఓడిపోయినాం, ఎట్లయినా పరలోక రాజ్యం పోవాలి అని వాళ్ళు ఆ విధంగా డిసిషన్ తీసుకునేవాళ్ళు. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు శిష్యుడు ఉన్నాడు. ఈయన చనిపోయిన తర్వాత పాలికార్పు అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయనకి 83 సంవత్సరాలప్పుడు కాళ్ళకి తారు పోసి కట్టెలు పెట్టి కాల్చేసారు. ఆయన మంచి సేవ చేసిండు, వాళ్ళ సంఘస్థుల ముందనే కాల్చేసిండు. ఆయన కూడా ప్రభువుని నమ్మొద్దని ఆయనకు ఫస్ట్ చెప్పారు, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే ఇప్పుడు ఇది శిక్షను అనుభవించాలి, యేసయ్య వద్దు నాకు, అసలు యేసయ్యనే లేడు అంటే మంచిగా నువ్వు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ అప్పట్లో ఉన్న ప్రజలు దానికోసం ఏం చేశారంటే దేవుని కోసం వాళ్ళు అన్ని వదులుకున్నారనమాట. ఒక క్రైస్తవుడికి అది రావాల. క్రిస్టియన్ ఒక మార్క్స్, క్రైస్తవుడి యొక్క విలువ, ఒక గుర్తింపు ఏంటంటే ప్రభువు కొరకు జీవించటం. ఒకవేళ మన పేరు మీద హతసాక్షి అవ్వటం అనేది ఉంటే హ్యాపీగా అయిపోదాం. ఉంటే ఉన్నాం, లేకపోతే ఓడిపోయినాం. 5 నిమిషాలు గంటకో ప్రాణం పోతుంది అంతే, అంతకుమించి ఏముండదు. లేదు అంటే చివరి వరకు మన సమస్యల కోసం మనం పోరాడతాం. ఎందుకంటే ఇంకా టైం అయిపోయింది, చాలా పీక్ లెవెల్లో ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు. ఇదే టైంలో వచ్చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే దేవుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడు సిట్యువేషన్స్ చూస్తూ ఉంటే అట్లా కనిపిస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఏం చేయాలంటే మనల్ని మనం కాపాడుకుంటూ మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళని దేవునిలో పెంచాలి. దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయకపోతే ఇంకెప్పుడు, ఇట్లా బ్యాచ్ ఉంటుంది. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన నడిపింపబడాలి.
లేదు అంటే నరకం పోయే బ్యాచ్ మనది. హల్లెలూయా. ఇక్కడ యోహాన్ భక్తుడు ఆ దర్శనం చూస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి యోహాన్ భక్తుడి ప్రకటన గ్రంథం రాయకపోతే మనకు అంత పెద్దగా తెలిసేది కాదు. ఇవన్నీ ఆయన చెప్తున్నవన్నీ నిజం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఏ శ్రమలు, ఏ శోధనలు, ఏ రోగాన్ని చూసి భయపడద్దు. ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోయాము. ఉంటే దేవుని కోసం నిలబడతాం, లేదంటే దేవుని కోసం ప్రాణం వదిలేస్తాం. ఎక్కువగా టెన్షన్ పడి భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వెంట్రుకలు ఊడగొట్టుకొని ఇట్లా చేయటం వేస్ట్. ఎందుకంటే దేవుని రాకడ వచ్చేసింది. ఏది కూడా పర్మనెంట్ కాదు. దేవుడు ఆకాశాన్ని భూమిని కూడా కాల్చేస్తాడు, తర్వాత ఏముండదు. కాబట్టి మనం దేవునిలో ఉండి కొంతమంది ఆత్మలను సంపాదించుకొని దేవుడు పిలిస్తే దేవుని దగ్గర వెళ్ళిపోవటం బెస్ట్. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మీ ఫ్యామిలీలో అందరిట్లో కూడా మీ పిల్లల్ని కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ దేవుని ఒక మూలాలు వాళ్ళకి చెప్తూ దేవునిలో పెంచండి. వాళ్ళు కూడా మన ద్వారా ప్రభువులో రక్షణలో ఉంటారు, దేవుని రాజ్యంలో వెళ్తారు. లేదు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవా, ఈ వాక్యము నీళ్ళు కట్టి ఫలించును గాక. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వాళ్ళ ఆశలను తీర్చండి. వారికున్న బంధకాలు, బలహీనతలన్నీ కొట్టివేయండి. అందరినీ ఆత్మపూర్ణులుగా మార్చండి. ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయరు జరుగును గాక. ఖబహోర శిఖహోర శిఖందరో శిఖం రిమదల సంబబాహో శ్రియన్. మీరే బలపరిచి నూతనపరిచి బిడ్డను ఆశీర్వదించి ఈ వాక్యం ఇంకెవరైతే వింటున్నారో వారు మారు మనసు పొందేటట్టు తండ్రి మీరు ఆశీర్వదించి బిడ్డలను ఆశీర్వదించమని, రేపు మేము కలుసుకొని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేసే కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.